అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నెహెమ్యా గ్రంథంలో నుండి 7వదిగా నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నెహెమ్యా యాజక సేవను పవిత్రపరిచిన నెహెమ్యా ఏం చేసినట? యాజక సేవను పవిత్రపరిచినాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 29-30 వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు తీసి చదువుకోండి, లేకపోతే మీరు రాసుకొని మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. లేదా మీరు మా యూట్యూబ్ ఛానల్ ప్రేయర్ వారియర్స్ చర్చ్ తిరిగి మీరు ఆపరేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా కానీ మీరు చూసుకొని ధ్యానించవచ్చు. ఈ యొక్క నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 29-30 వచనాలలో, నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక దర్పపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదూషులోను కలగకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించి తిని. చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సేవ చేయడానికి నెహెమ్యా నియమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుని సేవకులు అనేక సంఘాలలో ఎవరెవరు ఏ పని చేయాలో వారు కూడా నియమిస్తూ ఉంటారు. లేవీయులకు ఒక బాధ్యత ఆయన విధిస్తూ ఉన్నాడు నెహెమ్యా. మరి ఈ లోకపు చర్చెస్లలో సంఘాలలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటారు. అనగా వాక్యము చదివేవారు ఉంటారు, చర్చ్ అంతా క్లీన్ చేసేవారు ఉంటారు, బల్ల ఇచ్చేవారు ఉంటారు, స్క్రీన్స్ కర్టన్స్ చేంజ్ చేసేవారు ఉంటారు, ధూపం వేసేవారు ఉంటారు, యాజకులు. కాబట్టి వారి వారి పనిని వారు ఆయా సమయాలలో మందిరములో చేస్తూ ఉంటారు. మరి ఈరోజు వింటున్న మీకు కూడా మీ సంఘాలలో బాధ్యత అప్పగిస్తే మీరు ఆ బాధ్యతను అపరిశుద్ధంగా కాకుండా పరిశుద్ధంగా ఆ పనిని పూనుకోవాలి. అది గొప్ప యాజక సేవ. కాబట్టి అది చేయకుండా అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఇక్కడ నెహెమ్యా వారికి బాధ్యతలనిచ్చి పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవిడును విధి ప్రకారముగా సేవ చేయాలని నియమించాడు. కాబట్టి దేవుడు సేవకుడు ఏదైతే నియమిస్తాడో పరిచర్య చేసేవారికి వాళ్ళు నమ్మకంగా పరిచర్యను చేయాలి. అంతే తప్ప ఒకవేళ ఇష్టం లేకపోతే చేయకుండా మానేయండి. ఖాళీ సంఘానికి వచ్చి వెళ్ళిపోండి వాక్యం విని. యాజకులలో యూదులు కానీ వారితో వియ్యముంది యాజక సేవను అపవిత్రపరిచిరి. చూడండి, యూదులు అపవిత్రపరుస్తూ ఉన్నారు. కొంతమంది యాజకులు మరి వియ్యం అందుకుంటూ ఉన్నారు. ఎవరితో? అన్యులతో. కుమారులకే కానీ కూతుర్లకే కానీ అన్యులనిచ్చి వివాహం చేస్తూ ఉన్నారు. ఎందుకండి? క్రైస్తవులలో లేరా? అనగా మీలో ప్రార్థన శక్తి సరిగ్గా లేక ఆ అన్యుని వెతుకుతూ ఉన్నారు, తనకు ఆస్తిని వెతుకుతూ ఉన్నారు, ధన సంపదను వెతుకుతూ ఉన్నారు. కానీ వారి ఫ్యూచర్ పాడైపోతుంది
అపవిత్రమవుతుంది అని గ్రహించరు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ యాజకులు సేవను అపవిత్రపరుస్తూ ఉన్నారు. గనుక నెహెమ్యా అలాంటి వారిని తరిమివేసి యాజక సేవను పవిత్రపరచను. హల్లెలూయా! ఎంత రోషంగా ఉన్నాడు చూడండి దేవుని కొరకు. ఈరోజు మీకు ఆ రోషం ఉందా? ఎవరితో బియ్యం అందుకుంటున్నారు? మీ కూతుళ్లను, మీ యొక్క కుమారులను ఎవరికి వివాహం చేస్తూ ఉన్నారు? ప్రభువుని నమ్మిన వారికి చేస్తున్నారా, లేకపోతే అన్యులతో మీ వియ్యం అందుకుంటున్నారా? ఆ విధంగా బైబిల్ గ్రంథంలో చాలామంది వియ్యం అందుకొని నశించిపోయారు, భ్రష్టులైపోయారు, అపవిత్రులైపోయారు, ప్రభు మార్గం నుండి తొలగిపోయారు. చాలా విచారం అండి. కాబట్టి యాజకులైన వారు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత పరిశుద్ధంగా మీ యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి మీ సంఘంలో. ప్రియ సేవక, విశ్వాసి, దేవుని సేవలో విశ్వాస జీవితంలో పరిశుద్ధత లేక పవిత్రత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేక పవిత్రత అది చాలా ముఖ్యం దేవుని సేవలో. అది మనలో లేకపోతే మన జీవితాన్ని దేవుడు చూసి బాధపడతాడు. కనుక పరిశుద్ధులమై సాగిపోదుము. కాబట్టి ఈరోజు దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండి యాజక ధర్మాన్ని నిర్వహించాలని మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథంలో నేను 7 పాయింట్స్ చెప్పాను. మొదటిది నెహెమ్యా విజ్ఞాపన పరుడు. రెండవది పాపములను ఒప్పుకున్నాడు నెహెమ్యా. మూడవది మంచి ప్రేరణ కలిగించే నాయకుడు నెహెమ్యా. నాలుగవది నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. ఐదవది ఆటంకాలను అధిగమించాడు నెహెమ్యా. ఆరవది త్యాగం కలిగిన వాడు నెహెమ్యా. ఏడవది యాజక సేవను పవిత్రపరిచిన నెహెమ్యా. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.